సంఘంలో విశ్వాసులను బలపరచడానికి చిన్నప్పుడు టీ స్పూను దాని మీద నిమ్మకాయ పెట్టి, నేను తెలుగులోనే మాట్లాడుతున్నానమ్మా, ఎక్కడ నిమ్మకాయ పెట్టి, స్పూన్ మీద నిమ్మకాయ పెట్టి ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని అక్కోళ్ళందరూ నడుచుకుంటా వెళ్ళి నిమ్మకాయ పడకుండా, వింటున్నారా, నిమ్మకాయ పడకుండా ఎవరైతే గమ్యస్థానానికి చేరారో వాళ్ళకి బైబిల్ గిఫ్ట్ అంట. ఒకప్పుడేమో బైబిల్ ప్రశ్నల మీద ఎవరైతే గెలిస్తే గిఫ్ట్గా ఇచ్చారో, ఇప్పుడు ఏ పోటీ, దాన్ని ఏమంటారు, దాని పేరు నాకు గుర్తుకు రావట్లా. ఆహా, ఎంత మారు మనసు వచ్చింది తమ్ముడా నీకు. అది అక్కోళ్ళ మధ్యలో పోటీ అట. నేను అడిగే ఒక ఆయన, ఇదేం పోటీ అయ్యా అన్న అంటారు. ఆయన విశ్వాసులు అనంటట్లే, విశ్వాసులు బలపడటానికండి. ఏ ఒక్కళ్ళ అక్కడ నిలవబడి టీ స్పూన్ నోట్లో పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు బక్కపలసగా ఉన్నవాళ్ళు లేరు. ఆల్రెడీ బలపడిన వాళ్ళేగా. కాదండి, సంఘంలో స్థిరపడాలంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలండి, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బలపడతారండి. యూత్ అందరికీ సపరేట్గా క్రికెట్ ప్రోగ్రాం ఒకటి, అక్కోళ్ళందరి మధ్యలో అంత్య అనండి. ఆ తర్వాత మీకు అర్థమైంది, ఆడేవా అక్క ఆడు, అంత్యాక్షరి కార్యక్రమం. సంఘం శరీర సంబంధమైన వాటి ద్వారా బలపడదు. ధర్మ విరోధి సంఘంలో ప్రవేశించకుండా ఉండాలంటే నీ కన్నీటి ప్రార్థన అడ్డగించేదిగా ఉంటుంది. నీ కన్నీటి ప్రార్థన అడ్డగించేదిగా ఉంటుంది. విన్నారా, అడ్డగించేవాడు తొలగించబడే వరకు ధర్మ విరోధి రాలేడు. అడ్డగించేవాడు ఎప్పుడైతే తొలగించబడతాడో ధర్మ విరోధి ప్రవేశిస్తాడు. ఎవరు అడ్డగించేవాడు? ఖచ్చితంగా చెప్తాను, 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఏ తల్లి అయితే పాలు పంపులు పొంది సంఘక్షేమం కొరకు ప్రార్థించిందో ఆ తల్లి